తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐకేపీ విఓఐ విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు తెలంగాణ నలుమూలల నుండి ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. ఈ ధర్నాకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంఘీభావంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. విఓఐ ఉద్యోగులకు నెలకు 26,000 జీతం, 2 యూనిఫామ్ జతలు, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయ పోరాటానికి తాము ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని కవిత హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ మద్దతు కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. మీరు మీ ఊర్లలో ఉండే గ్రామాల్లో ఉండే ఆడబిడ్డలకు ఆలోచన చెప్పండి. ఎందుకంటే మీరు ఒక్కొక్కరు 15 మందితోని, 30 మందితోని, 200 మందితోని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యాన్ని నింపండి. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు కాబట్టి అడగాల్సిందే. ఈ ప్రభుత్వం మొండి ప్రభుత్వం ఉన్నది, మతిమరుపు ప్రభుత్వం ఉన్నది, మోసం చేసే ప్రభుత్వం ఉన్నది కాబట్టి మరింత బలంగా అడగాల్సి ఉంటుంది అన్న విషయాన్ని మా వివో అక్క చెల్లెలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది, చాంతాడంత కథ ఉన్నది, కానీ మీరు పోవాల్సిన దూరం కూడా చాలా ఉన్నది కాబట్టి ఇవాళ మన వివోఐల గురించే మాట్లాడుకుంటున్నాం. వివోఐల గురించి అడుగుదాం. మళ్ళీ ఒకసారి నేను మీకు మాట ఇస్తా ఉన్నా, మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా, ఏ ప్రణాళిక తీసుకున్నా మీ అందరికంటే ముందు వరుసలో నేనుంటా. ఒక లాఠీ దెబ్బ తగిలితే మీకంటే ముందు నేను లాఠీ తినడానికి ముందుకొస్తా. మీరు భయపడి వెనక్కి పోవాల్సిన అవసరం లేదు. హక్కుగా అడగాలి, గౌరవం కోసం పోరాటం చేయాలి, ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలి, చేసిన పనికి సమాన వేతనం కోసం మనం నినదించాలి. ఆ ప్రయత్నంలో ముందుండాలని కోరుతూ, మరి ఆ ప్రయత్నంలో ముందుండి మిమ్మల్ని నడిపిస్తున్న మీ అధ్యక్షురాలు మాధవి గారికి, అన్న గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ అన్న గారికి, వారి బృందానికి అంతటికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.